ఈరోజు ఒక మరో మంచి కార్యక్రమానికి ఈరోజు దేవుడి దయతో శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 144 పిఎస్ఏ అంటే ప్రెజర్ స్వింగ్ అబ్జార్ప్షన్ ఆక్సిజన్ ప్లాంట్స్ను అంటే సొంతంగా ఆక్సిజన్ను తయారు చేసుకునే ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 144 ప్లాంట్స్కి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉంది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక 32 పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేయడం జరిగింది. ఈ 144 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మరో 144 ఆక్సిజన్ ప్లాంట్లను ఈరోజు నెలకొల్పిన పిమ్మట ఈరోజు జాతికి అంకితం చేస్తూ ఉన్నాం. దాదాపుగా ప్రతి 50 పడకల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు మనం తీసుకున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతి 50 పడకల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ మనమే సొంతంగా జనరేట్ చేసే పరిస్థితిలోకి ఈరోజు మనం తీసుకున్న చర్యల్లో ఈరోజు మనం ఫలాలు ఇస్తూ ఉన్నాయి. ఇవి కాక మరో 71 చోట ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా 100 పడకలు పైచిలుకు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో దాదాపుగా 71 ఇటువంటి హాస్పిటల్స్లో కూడా ఆక్సిజన్ సొంతంగా జనరేట్ చేసే కెపాసిటీని పెంచుతూ ఇస్తూ అక్కడ కూడా పిఎస్ఏ ప్లాంట్స్ ఆక్సిజన్ జనరేట్ చేసే ప్రెజర్ స్వింగ్ అబ్జార్ప్షన్ పిఎస్ఏ ప్లాంట్లను కూడా నెలకొల్పడానికి ఒక 30% సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఈ హాస్పిటల్స్కి అన్నిటికీ కూడా చేయూతనిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఈ 71 ప్రైవేట్ రంగంలో ఉన్న హాస్పిటల్స్ కూడా ఒక్కసారి ఇవి కూడా వివిధ దశల్లో కంప్లీషన్కు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా పూర్తవుతే అక్షరాల రాష్ట్రంలో 247 హాస్పిటల్స్ 247 లొకేషన్స్ 247 లొకేషన్స్లో ఈ ఆక్సిజన్ సొంతంగా జనరేట్ చేసే కెపాసిటీ మన రాష్ట్రంలోనే మన హాస్పిటల్స్కి వస్తుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఎస్పెషలీ ఈ కోవిడ్ సమయంలో మనం అంతా కూడా గమనించినాము. ఆక్సిజన్ అన్నది ఏ రకమైన ఇబ్బందులు దేశానికి రాష్ట్రానికి కూడా ఈ కోవిడ్ సమయంలో క్రియేట్ అయింది అన్నది మనమంతా కూడా సెకండ్ వేవ్లో అందరం కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపించిన విషయం. ఇదే కోవిడ్ కారణంగా ఏ రకంగా అయితే ఈ వైరస్ ప్రభావం నేరుగా శ్వాస మీద, ఊపిరితిత్తుల మీద అంటే లంగ్స్ మీద ఏ రకమైన ప్రభావం చూపించి అటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు ఏ రకమైన పరిస్థితులు వచ్చాయి అన్నది కూడా మనమంతా కూడా గమనించడం కూడా జరిగింది. ఆ సెకండ్ వేవ్లో నుంచి నేర్చుకున్న పాఠాల నుంచి మళ్ళీ ఇంకా ఎక్కువ బెటర్గా ప్రిపేర్డ్గా ఉండాలి మన రాష్ట్రము, అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు ఈ మెరుగైన పరిస్థితిలోకి మనం అడుగు పెట్టాం. గతంలో మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది ఆ సెకండ్ వేవ్లో కోవిడ్లో ఏ రకమైన పరిస్థితి వచ్చింది అని. ఏకంగా ఆక్సిజన్ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఆక్సిజన్ ట్యాంకర్లను ఏకంగా విమానాల్లో ట్యాంకర్లను ఆక్సిజన్తో కూడి ఉన్న ట్యాంకర్లను దూరపు ప్రాంతాల నుంచే కాకుండా దూరపు దేశాల నుంచి కూడా ఆక్సిజన్ తెచ్చుకోవాల్సిన అగత్యం ఏర్పడినది. ఆక్సిజన్ను మనం ఆకాశ మార్గంలో విమానాల్లో కూడా సైతం తెచ్చుకునే పరిస్థితిలోకి వచ్చాము. క్రయోజెనిక్ ట్యాంకుల్లో విదేశాల నుంచి కూడా షిప్పుల్లో ఆక్సిజన్ ట్యాంకర్లను క్రయోజెనిక్ ట్యాంకర్లతో ఆక్సిజన్ కూడా తెచ్చుకోవాల్సిన ఒక విచిత్రమైన పరిస్థితి మన కళ్ళ ఎదుటనే కనిపించింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి
రాష్ట్రం అన్ని రకాలుగా కూడా సన్నద్ధంగా ఉంచేందుకు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా ఆ స్థాయికి తీసుకొని పోయేందుకు ఆక్సిజన్ కొరత అన్నది ఎక్కడా కూడా రాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటూ ఈరోజు 426 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిమిషానికి 44,000 లీటర్ల మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ఈ 144 పిఎస్ఏ ప్లాంట్లను ఈరోజు కొత్తగా మనం జాతికి అంకితం చేస్తూ ఉన్నాం, ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ 144 ఇంతకుముందు 32 ప్లాంట్లకు ఈ మధ్యకాలంలోనే మనం ఇనాగ్రేషన్ చేసిన 32 ప్లాంట్లకు అదనంగా ఈ 144 స్టేట్ గవర్నమెంటే సొంతంగా చేస్తూ ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ఈ 176 అంటే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ హాస్పిటల్స్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే 176 పిఎస్ఏ ప్లాంట్లను మనం ప్రారంభించుకున్నట్టు అవుతుంది ఈ 144తో. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ కోవిడ్ విజృంభించిన ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఒకవైపున కోవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతూ ఉన్నప్పటికీ మరో వంక ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకూడదు, మంచి జరగాలి అన్న ఆరాటంతో ప్రజలకు సంక్షేమాన్ని మరోవైపున అందిస్తూ నాడు నేడు అనే ఒక బృహత్తర కార్యక్రమంతో మన హాస్పిటల్స్ కానీ మన స్కూల్స్ కానీ వ్యవసాయ రంగంలో గ్రామ స్థాయిలోకి ఆర్బీకే స్థాపించడం దగ్గర నుంచి మొదలు పెడితే వ్యవసాయము, హెల్త్, ఎడ్యుకేషను ఈ మూడిట్లో కూడా అభివృద్ధిని ప్రస్ఫుటంగా కనిపించే విధంగా అడుగులు వేయించగలిగాం. మరీ ముఖ్యంగా వైద్య రంగంలో చూస్తే ఇదే అడుగులు ఏ రకంగా మనం వేశాము అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. ఈ కొత్తగా నెలకొల్పే ఈ పిఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు హాస్పిటల్స్లో సివిల్, ఎలక్ట్రికల్ పనులతో పాటు అవసరమైన ఇతర మరమ్మతులు ఇవన్నీ కూడా ఈ కోవిడ్ సమయంలో మన కళ్ళ ఎదుటనే జరుగుతూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఎల్ఎంఓలు అంటారు, వీటికి ఈ ఎల్ఎంఓ రవాణా నిల్వ కోసం ఏ రకంగా మరో 15 కోట్ల రూపాయల వ్యయంతో 20 KL అంటే 20 KL సామర్థ్యం గల 25 క్రయోజెనిక్ ISO కంటైనర్లను కూడా అప్పటికప్పుడు కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరిగాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఎటువంటి ఆక్సిజన్ కొరతకైనా కూడా మనం ప్రిపేర్డ్గా ఉన్న వాటి విషయంలో ఈ 25 క్రయోజెనిక్ కంటైనర్లు కూడా మనకు అందుబాటులో ఈ పొద్దు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు అవి కూడా ఉపయోగపెట్టుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపుగా ఒక 90 కోట్ల రూపాయల వ్యయంతో 24,419 బెడ్స్కు సంబంధించి ఆక్సిజన్ పైప్ లైన్లను కూడా ఏర్పాటు చేశాం. అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా 24,419 బెడ్లకు నేరుగా ఆక్సిజన్ అందని పరిస్థితి ఎక్కడా ఉండకుండా ఆక్సిజన్ పైప్ లైన్ల కోసం అని చెప్పి అదే పనిగా బెడ్ పక్కనే ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉండేట్టుగా ఆక్సిజన్ పైప్ లైన్లు కూడా వేసే విషయంలో కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేశాం. దాదాపుగా 31 కోట్ల రూపాయల వ్యయంతో 399 కిలోలీటర్ల సామర్థ్యం గల 35 LMO ట్యాంకులు, 390 కిలోలీటర్ల సామర్థ్యం గల 39 LMO ట్యాంకులు కలిపి మొత్తం మీద 74 LMO ట్యాంకులు కొనుగోలు కూడా చేసి అవి కూడా మనకు అందుబాటులో సిద్ధంగా కోవిడ్ను ఎదుర్కొనే విషయంలో సెకండ్ వేవ్ నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో సెకండ్ వేవ్ నుంచి మరో వేవ్ ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా వచ్చినా కూడా సన్నద్ధంగా ఉండే ఏర్పాట్ల విషయంలో 74 LMO ట్యాంకులు కూడా కొనుగోలు చేసి అవి కూడా అందుబాటులో రెడీగా ఉన్నాయి. మరో 64 కోట్ల రూపాయలతో 183 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా మెరుగుపరుస్తూ ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్తో కూడిన 20 పడకల
చిన్నపిల్లలకు మంచి జరిగేదానికోసం చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు 20 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్స్ను కూడా 183 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కూడా పూర్తిగా అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్రతి దాంట్లోనూ కూడా ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్స్తో కూడిన 20 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకా అవసరం ఏదైనా వస్తుందేమో, ఈ పిల్లలకి ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఎప్పుడన్నా వస్తే అటువంటి పరిస్థితి కూడా అధిగమించేందుకు మరో 8 కోట్ల రూపాయలు కావాలంటే అది కూడా శాంక్షన్ చేశాం. 230 కిలోలీటర్ల సామర్థ్యం కల 23 LMOలు అంటే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు కూడా కావాలి అని అంటే దానికి కూడా శాంక్షన్ చేశాం. అవి ఈ 74 LMO ట్యాంకులకు అదనంగా అవి కూడా అందుబాటులోకి కూడా వస్తాయి. ఇవి కాక ఇంకా కొన్ని ఉదాహరణలను ఒకసారి మనమంతా కూడా ఊహించుకోగలిగితే, ఒకసారి మనమంతా కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే, గతంలో కనీసం ఒక్క వైరల్ ల్యాబ్ అంటే ఒక్క VRDL ల్యాబ్ కూడా లేని దుస్థితి మన రాష్ట్రంలో ఉండేది. కోవిడ్ మొదలైనప్పుడు అసలు టెస్టులు చేయించాలనంటే హైదరాబాద్కో పూణేకో పంపించాల్సిన పరిస్థితి, శాంపుల్స్ అన్నీ కూడా. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా RT-PCR టెస్టులు సైతం చేయగల 20 ఆధునిక వైరల్ ల్యాబ్స్ను ఈరోజు మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకోగలిగాము. వీటికి అదనంగా మరో 19 ల్యాబులు కూడా సిద్ధం అవుతా ఉన్నాయి. ఆ 20 ల్యాబులకు మరో 19 కూడా సిద్ధమవుతా ఉన్నాయి. అవి కూడా మోరల్లెస్ రెడీగా ఉన్నాయి. రాష్ట్రమంతటా ఈరోజు ట్రూనాట్ ల్యాబ్స్తో సహా కలిపితే మొత్తం 150 ల్యాబులు ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నాయి. ఈరోజు వీటినన్నింటి ఆధారంగా రాష్ట్రంలో దాదాపుగా 1,00,000 మందికి అవసరమైతే RT-PCR టెస్టులు అవసరమైతే 1,00,000 మందికి టెస్ట్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అందులో RT-PCR టెస్టులే దాదాపుగా 70,000 మందికి అవసరమైతే చేసే పరిస్థితులకి ఈరోజు మన రాష్ట్రం సన్నద్ధంగా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సంతోషంగా కూడా చెప్తా ఉన్నాను. వీటి అన్నింటితో పాటు ఈ ఒమిక్రాన్ వైరస్ నిర్ధారణ కోసం ఈరోజు మన దగ్గర ఉన్న ల్యాబ్స్ను ఇంకా అప్గ్రేడెడ్ ల్యాబ్ కూడా ఉంటేనే చేయగలుగుతామనంటే ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ను కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. శరవేగంగా కూడా ఆ పనులు కూడా అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ వీక్ పనులు కూడా పూర్తిగా అయిపోయి రెడీగా కూడా ఆ ల్యాబ్ కూడా అవైలబుల్గా కూడా ఈరోజు ఉంది. జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ దేశంలో కేరళ తర్వాత మన రాష్ట్రంలోని విజయవాడలోనే ఈ ల్యాబ్ ఏర్పాటు అయ్యింది. ఇది కూడా ఒక గొప్ప చారిత్రాత్మక అడుగు కూడా ఈ వైరస్ కంటైన్మెంట్లోనూ ఈ వైరస్లో ఈ వేరియంట్స్ను కనుగొనేందుకు ఉపయోగపడే గొప్ప వ్యవస్థ కూడా క్రియేట్ అయింది. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే 18 ఏళ్లకు పైబడిన వారిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,21,13,722 మందికి, అంటే రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన వాళ్లకు వ్యాక్సినేషన్ 100% పూర్తిగా చేయడం జరిగింది. 4,21,13,722 మందికి పూర్తిగా చేయగలిగాము. ఇందులోనూ 2 డోసులు కూడా దాదాపుగా 3,14,01,740 మంది, అంటే దాదాపుగా 80% మందికి పూర్తిగా 2 డోసులు కూడా మన రాష్ట్రంలో అందరికీ కూడా, పెద్దవాళ్ళందరికీ 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఇవ్వగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ మధ్యకాలంలో మనం 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న వారికి కూడా వ్యాక్సినేషన్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసిన పిమ్మట అందులో 24,41,000 మందికి వ్యాక్సినేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పటికే మన రాష్ట్రంలో
20,02,281 మంది అని అంటే 82% మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ఆ 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఆ పిల్లలందరికీ కూడా 82% మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేసి దేశంలోనే అగ్రగామిగా కూడా ఉన్నాము అని చెప్పి చాలా సంతోషంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ నా ప్రసంగం ముగించే ముందు చివరిగా 2 మాటలు చెప్తాను. విభజన వల్ల హైదరాబాదును కోల్పోవడంతో రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సదుపాయాలన్నీ కూడా మన రాష్ట్రంలో లేకుండా పోయాయి. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ టెరిషరీ కేర్ అన్నది లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో కూడా దేవుడి దయతో ఒక బ్రహ్మాండమైన ఒక వ్యవస్థ రాష్ట్రంలో క్రియేట్ అయి ఉన్నందువలన గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఈ ఆశా వర్కర్లు అక్కడే రిపోర్ట్ చేసే విలేజ్ క్లినిక్లు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నాయి. ఆ వ్యవస్థలు ఇవన్నీ కూడా క్రియేట్ కావడంతో దాదాపుగా డోర్ టు డోర్ సర్వేలే దాదాపుగా 33 డోర్ టు డోర్ సర్వేలు ఇప్పటికే కూడా పూర్తి చేసి ఏ ఒక్కరికి కూడా సిమ్టమ్స్ ఉన్నా కూడా ఎర్లీ ట్రేసింగ్, ఎర్లీ టెస్టింగ్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ వీటి ఆధారంగా 33 సార్లు డోర్ టు డోర్ ఏకంగా చేయగలిగాము అని అంటే చేసి ఎర్లీగా కనుగొని వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వెంటనే వాళ్ళని టెస్టింగ్ చేసి వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు నయం చేసి ఈరోజు రాష్ట్రంలోనే కోవిడ్ మేనేజ్మెంట్లో దేశానికి కూడా ఆదర్శంగా నిలబడే పరిస్థితిలోకి మన హెల్త్ డిపార్ట్మెంట్ ఈరోజు ఉంది అని అంటే నిజంగా ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు అని కూడా నేను చెప్పగలుగుతా. గ్రామ స్థాయిలోనే ఈరోజు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఈరోజు మన కళ్ళ ఎదుటినే కట్టబడతా ఉన్నాయి. దాదాపుగా 70-80% కట్టడాలు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. దాదాపు ఈ మార్చ్ ఏప్రిల్ కల్లా పూర్తిగా కూడా అన్ని కట్టడాలు కూడా విలేజ్ క్లినిక్లు కూడా కంప్లీట్ అవుతాయి. ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొస్తా ఉన్నాం. కొత్తగా పిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా సమూలంగా కూడా నాడు నేడు కార్యక్రమాలతో పూర్తిగా మార్పులు చెందుతూ ఉన్నాయి. పూర్తిగా ఆధునికరించిన 104, 108 వెహికల్స్ అన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే తిరుగుతూ ఉన్నాయి. కొత్తగా గవర్నమెంట్ రంగంలోనే కొత్తగా మరో 16 వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు ప్రతి పార్లమెంటు పరిధిలో ఒకటి కడతా ఉన్నాము. ఇందులో ఆల్రెడీ 4 అయితే ఆల్రెడీ పనులు చకచకా జరుగుతూ ఉన్నాయి. మిగిలిన 12 కూడా త్వరలోనే పనులు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితిలోకి పూర్తిగా అన్ని సన్నాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిని పూర్తిగా పెంచేశాము. ఇంతకుముందు 1000 వ్యాధులు ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు 2434 వ్యాధులకు ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ ఏ ఒక్కరి కూడా వైద్యం కారణంగా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చూస్తూ ఉన్నాము. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీనే కాకుండా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చి వైద్యం అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా పేషెంట్కు నెలకు 5,000 రూపాయలు చొప్పున ఇస్తూ తోడుగా ఉండే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. ఈ రకంగా వైద్య ఆరోగ్య రంగంలో విపరీతమైన మార్పులు తీసుకొస్తా ఉన్నాము. దాదాపుగా ప్రతి హాస్పిటల్లోనూ కూడా ఎంతమంది డాక్టర్లు అయితే ఎంతమంది నర్సులు అయితే ఉండాలో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి దాదాపుగా ఈ ఫిబ్రవరి నాటికెల్లా 39,000 మంది పోస్టులు రిక్రూట్ చేయడం కూడా జరుగుతుంది. డాక్టర్లు కానీ, నర్సులు కానీ, పారామెడిక్స్ కానీ అందులో భాగంగా ఇప్పటికే 23,000 మందిని ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. 15,000 ఏఎన్ఎంలు విలేజ్ క్లినిక్స్లో గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తూ ఉన్నారు. 10,000 డాక్టర్లు పోస్టులు, నర్సుల పోస్టులు టీచింగ్ హాస్పిటల్స్లో ఆల్రెడీ ఇప్పటికే రిక్రూట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మిగిలిన పోస్టులన్నీ కూడా మరో ఫిబ్రవరి ఎండ్ నాటికి పూర్తిగా రిక్రూట్మెంట్ చేసి దాదాపుగా 38-39,000 పోస్టులు ఒక్క మెడికల్ రంగంలో మాత్రమే రిక్రూట్ చేస్తూ ప్రతి హాస్పిటల్లో కూడా ఎంతమంది డాక్టర్లు ఉండాలనో ఎంతమంది నర్సులు ఉండాలనో ఖచ్చితంగా వాళ్ళందరూ ఉండేట్టుగా పూర్తిగా కార్యాచరణలు చేస్తూ
వైద్య ఆరోగ్య రంగాన్ని ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే దిశగా ఈ రంగాన్ని పూర్తిగా సమూలంగా కూడా మార్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇవ్వాలని దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మనందరి ప్రభుత్వానికి ఎల్లకాలం ఎప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ, ప్రజలందరికీ మరి ముఖ్యంగా అక్క చెల్లెమ్మలందరికీ కూడా, అన్నదమ్ములందరికీ కూడా, నవాతాతలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము.